పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024 సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మేషరాశి వారి యొక్క గ్రహస్థితిని మరియు రాశిఫలాలను పరిశీలించే ముందు ప్రేక్షక మహాశైలకు చిన్న విజ్ఞప్తి. నారాయణ జ్యోతిర్మయం, నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ కొంతమంది ఆయుర్వేద వైద్య ప్రముఖులతోటి నొప్పులకు సంబంధించినటువంటి ఒక నొప్పి నివారణ తైలం ఒకటి తయారు చేయించడం జరిగింది. చాలామంది దానిని వాడి చూశారు. దాదాపు 10 మంది వాడితే 8 మందికి మంచి ఫలితాలు కనిపించినాయి. మంచి ఫలితాలు పొందుతూ ఉన్నారు. ఎవరైనా సరే తీవ్రమైనటువంటి నొప్పులతో కనుక బాధపడుతున్నట్లయితే అటువంటి వారు ఒకసారి మీ ఉపయోగించి చూడండి, మంచి ఫలితాన్ని పొందుతారు. మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటే, మేషరాశి వారికి ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే రాస్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాస్యాధిపతి యొక్క 3వ స్థాన సంచారం మేషరాశి వారికి అపారమైనటువంటి ధైర్యంతో కూడినటువంటి పనులు చేస్తారు. అంటే చేసేటటువంటి పనులలో తెగువ, తెగింపు, ధైర్యం, ఉత్సాహం కనిపిస్తూ ఉంటాయి. ఎలాంటి కార్యమైనా సరే నిర్భయంగా పూర్తి చేయగలుగుతారు. తద్వారా అంచనాలకు మించి ముందుకు వెళ్ళగలుగుతారు. దాంతోపాటు బంధువుల నుంచి కానీ, మిత్రుల నుంచి కానీ, సోదరుల నుంచి కానీ వారి యొక్క సహాయ సహకారాలు ఊహలకు అందనటువంటి విధంగా సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. ఇది చాలా అద్భుతమైనటువంటిదని చెప్పాలి. ప్రధానంగా 3వ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నప్పుడు ఆ ధైర్యంతో అడుగులు ముందుకు వేయొచ్చు, కానీ ఆలోచన కూడా అవసరం. ఆలోచన లేకుండా కేవలం ఆవేశంతో మాత్రమే చేసేటటువంటి పనుల వల్ల కొద్దిగా సమస్యలు కలుగుతాయి. తల్లి తరపు బంధువుల నుంచి, అంటే మేనమామల నుంచి, మేనత్తల నుంచి, వారి వైపు నుంచి సంపూర్ణమైనటువంటి సహకారం అనేటటువంటిది అందుతుంది. ఒక శుభవార్త మేషరాశి వారు సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా వింటారు. చాలా అద్భుతమైనటువంటి శుభవార్తలు వింటారు. ఆర్థికంగా కనుక పరిశీలిస్తే 2వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశికి 6వ స్థానంలో, పాపస్థానంలో, నీచంలో సంచరిస్తున్నాడు. 2వ స్థానం అంటే ధనస్థానము, కుటుంబ స్థానము, వాక్స్థానము. ధనాధిపతి 6వ స్థానంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే, ఎంత ధనం చేతికి అందినప్పటికీ అవి దానికి మించినటువంటి ఖర్చులు కూడా పెరిగిపోతూ ఉంటాయి. అంటే ప్రణాళికాబద్ధంగా కనుక ముందుకు వెళ్ళకపోయినట్లయితే ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా కోరుకున్న వ్యక్తుల నుంచి కొద్దిగా దూరంగా జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి అవి దూరం అయిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. ఇంకా దాంతోపాటు వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు బ్రహ్మాండమైనటువంటి వ్యాపార వృద్ధి కలుగుతుంది. కానీ ఆర్థికంగా మాత్రము ఊహకందనటువంటి ఖర్చులు పెరిగి కొంచెం ఆర్థికంగా నిలదొక్కుకోవటం ఇబ్బందికరంగా మారుతుంది. మెయిన్గా కనుక తీసుకుంటే మేషరాశి వారికి సెప్టెంబర్ నెలలో ఫినాన్షియల్ బర్డన్స్ అనేటటువంటివి పెరుగుతాయి. ఫినాన్షియల్ బర్డన్స్ పెంచుకోకుండా ఫినాన్షియల్గా కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. కానీ మీ రాశికి 5వ స్థానంలో రవి, బుధ గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. పంచమంలో రవి స్వక్షేత్రంలో ఉన్నాడు. బుధుడు కూడా 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ 5వ స్థానంలో సంచరించేటటువంటి రవి, బుధ గ్రహాల యొక్క కలయిక మేషరాశిలో ఉన్నటువంటి వారికి, ముఖ్యంగా చెప్పాలంటే ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి, విదేశీ యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి చాలా చాలా అనుకూలంగా మారుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే చాలా కాలం నుంచి పూర్తి కానటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. 5వ స్థానంలో బుధుడి యొక్క సంచారం అనేటటువంటిది మీ ఆలోచనలను చాలా ఉన్నతంగా ఉంచే
ఉంచే విధంగా చేస్తుంది. అంటే చాలా గొప్ప గొప్ప ఆలోచనలతోటి, గొప్ప గొప్ప కార్యాచరణతోటి చక్కగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తుంది. అలానే పితృ సంబంధమైనటువంటి సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఆ పితృ సమస్యలు కూడా తొలగిపోయి అనుకూలమైనటువంటి విధంగా అడుగులు పడుతూ ఉంటాయి. ఇక్కడ ప్రధానంగా కనుక తీసుకుంటే మేషరాశి వారికి సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా 6వ స్థానంలో నీచంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కుటుంబంలో భార్యాభర్తలలో ఒకరి ఆరోగ్యం కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. అంటే ఈ మేషరాశి వారు కనుక పురుషులైతే భార్య ఆరోగ్యం, అదే మేషరాశి వారు కనుక స్త్రీలైతే భర్త ఆరోగ్యం మీద కొంచెం దృష్టి ఎక్కువగా పెట్టాలి. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొద్దిగా ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలి. ఇంకా మీ రాశికి భాగ్యస్థానాధిపతి అయినటువంటి గురుడు కూడా 2వ స్థానంలో ఉన్నాడు. ఎవరైతే సెప్టెంబర్ నెలలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారో, అంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ జాబ్స్కు సంబంధించిన ఎగ్జామ్స్ అయితే రాస్తూ ఉంటారో అటువంటి వారు అలవోకగా విజయాన్ని సాధించేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి ఒక్కసారిగా మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఒడిదుడుకులు పెరుగుతున్నాయా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది. దీర్ఘకాలికంగా ఎవరైతే రుణ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అవి తీర్చడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. నూతన గృహ నిర్మాణాది కార్యక్రమాలు కూడా అనుకూలంగా ఉండటానికి అవకాశం అనేటటువంటి ఏర్పడుతుంది. ఎవరైతే బ్యాంకింగ్ సెక్టార్కు సంబంధించినటువంటి విషయంలో లోన్స్ కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారు ఆ లోన్స్ కూడా మీకు అనుకూలంగా మారి, అంటే శాంక్షన్ అయ్యేటటువంటి విధంగా కూడా మీ అడుగులు అనేటటువంటి ముందుకు పోతూ ఉంటాయి. దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి ఆస్తి వివాదాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతూ ఉంటాయి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు అయితే చక్కగా ఫలిస్తాయని చెప్పవచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు మాత్రం తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తుంది. మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుందంటే 1వ తేదీ ఉదయం నుంచి 4వ తేదీ ఉదయం 9:56 వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, ఆనందాన్ని, యోగాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే 1, 2, 3, 4 ఈ 4 రోజులు కూడా మేషరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఫలితం అనేటటువంటిది. ముఖ్యంగా విద్యా సంబంధమైన విషయాల్లో కానీ, సంతానపరమైనటువంటి విషయాలలో 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు సంతానపరమైనటువంటి విషయాలను కనుక ఫోకస్ చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. 2వ తేదీ మనకు సోమవారము అమావాస్య, ఆ రోజు మఖా నక్షత్రం ఉంటుంది. ఈ 2వ తేదీని ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడేటటువంటి వారు అమావాస్య రోజున గణపతికి గరికతో పూజించినట్లయితే ఆర్థిక కష్టాలు అనేటటువంటివి తొలగిపోతాయి. అమావాస్య రోజున దానిమ్మ గింజల రసంతో కనుక మీరు శివుడికి అభిషేకం చేయించినట్లయితే ఆర్థిక సమస్యల నుంచి చక్కటి విముక్తి కూడా కలుగుతుందని చెప్పవచ్చు. 4వ తేదీ ఉదయం నుంచి ఇక 9వ తేదీ ఉదయం 11:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ కలుగుతూ ఉంటాయి. 9వ తేదీ ఉదయం 11:30 నుంచి 11వ తేదీ రాత్రి 9:22 వరకు ఉన్న సమయంలో ఆర్థికమైన నష్టాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా ఒడిదుడుకులు, ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఇక 11వ తేదీ రాత్రి నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా మేషరాశి వారు చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇవి మేషరాశి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.